హలో ఫ్రెండ్స్, అందరికీ జై శ్రీ గణేష, జై శ్రీరామ్. ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసరికి మనము చౌడేశ్వరి కాలనీలో ఉన్నటువంటి వినాయకుని షెడ్ దగ్గరికి అయితే వచ్చేసినాం అనమాట. మీరైతే నిన్న చూసినారు కదా షెడ్ నెంబర్ 1. ఆ షెడ్ నెంబర్ 1 ఎక్కడో కాదండి, అటు సైడ్ రైట్ సైడ్, నా రైట్ సైడ్ ఉండేది షెడ్ నెంబర్ 1. షెడ్ నెంబర్ 2 వచ్చేసరికి ఇది. ఇంకా అడ్రస్ వచ్చేసరికి ఒకసారి చూపించేస్తాను చూడండి. అక్కడ వచ్చేసరికి మనకి సాయి తేజ స్మైలీ ఫంక్షన్ హాల్ అనమాట. ఇంకా అక్కడ వచ్చేసరికి మన చౌడేశ్వరి కాలనీలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి గుడి ఇక్కడ మనకి మెయిన్ రోడ్లోనే ఉంటుంది. ఇంకొకసారి అడ్రస్ చూపిస్తాను. ఇటు సైడ్ వెళ్ళామంటే మనకి పెనుగొండ, అనంతపూర్ అండ్ కదిరి వెళ్ళే రూట్ అనమాట. అండ్ ఇటు సైడ్ వచ్చేసరికి మనకి మెయిన్ రోడ్ అనమాట, హిందూపూర్ వెళ్ళేది. అవి చూడొచ్చు, బస్సు కూడా వెళ్తుంది. బస్సు మనకి కదిరికి అయితే వెళ్తాం అనమాట. ఏ బస్సు వెళ్ళినా, కదిరి బస్సు వెళ్ళినా, అనంతపూర్ బస్సు వెళ్ళినా ఇదే రోడ్లోనే వెళ్ళాలన్నమాట. మనకి వచ్చేసరికి ఇప్పుడు మనము షెడ్ నెంబర్ 2లో అయితే ఉన్నాము. వినాయకులను అయితే ఇక్కడ కూడా దాదాపుగా పెయింటింగ్ అయితే అయిపోయినాయి. ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి మిగిలిన విషయాలన్నీ మాట్లాడుకున్నాము. లోపలికి అయితే వెళ్ళిపోదాము. కొత్తగా ఎవరన్నా మన ఛానల్ని చూస్తుంటే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలానే బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి. ఇప్పుడు లోపలికి వెళ్ళేసి మనము చూసేద్దాం పదండి. లోపలికి వెళ్ళేసి మనం ఇప్పుడు చిన్న వినాయకుల నుంచి అయితే స్టార్ట్ చేసేద్దాము. ఇంకా చిన్న వినాయకులు వచ్చేసరికి మనకి ఒక కొత్త మోడల్ అయితే అవైలబుల్ ఉంది. చూడొచ్చు, మనకి నంది వాహనం అయితే రథాన్ని అయితే లాగుతున్న విధంగా అయితే ఉంది. ఇక్కడ సైడ్ వచ్చేసరికి మనకి హంసవాహనం యొక్క తలకాయ అనమాట. ఇంకా వినాయకుడు అయితే మనకి కాలు మీద కాలు వేసుకుని అయితే కూర్చొని ఉంటాడు. దాదాపుగా ఈ వినాయకుడు వచ్చేసరికి ఒక 4.5 feet వరకు అయితే ఉంటుంది. అండ్ ఇంకొక మోడల్ వచ్చేసి ఈ వినాయకుడు అనమాట. మనకి ఈ వినాయకుడు వచ్చేసరికి మనకి బ్యాక్గ్రౌండ్ ఆర్చ్ లో పరశురామ్ అయితే ఉంటాడు. వినాయకుడు అయితే మనకి పర్ఫెక్ట్ సైజ్ అండ్ షేప్ లో అయితే చాలా అంటే చాలా బాగున్నాడు. దాదాపుగా ఒక 6 feet వరకు వస్తాడండి ఈ వినాయకుడు వచ్చేసరికి. ఇటు సైడ్ పెయింటింగ్ అయితే అయిపోయింది. పెయింటింగ్ ఏంటో కూడా ఒకసారి చూసేద్దాం మనము. ఇటు సైడ్ మొత్తం మనకి పెయింటింగ్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మీకు చూపించిన వినాయకునికి ఇప్పుడైతే పెయింటింగ్ వర్క్ ఎలా ఉంది ఏమనేసి ఒకసారి చూపించేస్తాను, చూసేయండి. ఇప్పుడు చూసినారు కదా, సేమ్ వినాయకుడు మనకి గ్రీన్ పంచ అండ్ పింక్ పిల్లోస్ తో బాడీ కలర్ అయితే మనకి స్కిన్ కలర్ ఒరిజినల్ కొంచెం వైట్ షేడింగ్ తో అయితే ఉంది. మనకి బ్యాక్గ్రౌండ్ లో పరిశ్రమ కూడా చూడొచ్చు. ఎంత డిఫరెంట్ కలర్ లో అయితే చాలా అంటే చాలా బాగుంది వినాయకుడు. దాదాపుగా మనకి 6 feet అయితే వస్తుంది. ఇక లైన్ మొత్తం మనకి అవే అనమాట. ఏం రైడ్ చేసినారని అనుకోమాకండి, ఎందుకంటే ఈ షెడ్ లో చాలా ఫేమస్ అనమాట. దాదాపు 10 years నుంచి చేస్తున్నారు. సో అందుకనేసి చాలా మంది అయితే వినాయకులను అయితే తీసుకోవడానికి అయితే పల్లెటూరుల నుంచి ఎక్కడెక్కడి నుంచినో వచ్చి మళ్ళా తీసుకుని వెళ్తారు. అండ్ ఇక్కడ మీరు చూస్తే కనుక మనకి ఇంకొక మోడల్ ఇది. మనకైతే చూడొచ్చు, రాజా ఫోజ్ లో అయితే కూర్చునేసి అయితే ఉంటాడు. బ్యాక్గ్రౌండ్ ఆర్చ్ కూడా సింపుల్ అండ్ హెవీ లుక్ లో అయితే ఉంది. చాలా అంటే చాలా బాగుంది. ఇంక బ్యాక్గ్రౌండ్ ఆర్చ్ లో మనకు వచ్చేసరికి ఇక్కడ గరుడ మహారాజ్ కూడా ఉంటాడు. అండ్ వినాయకుడు యొక్క ఫేస్ కట్ చూడండి ఎంత హెవీగా ఉంది, సూపర్ అంటే సూపర్ ఉంది. అండ్ ఇంకో విషయం చెప్పడం మర్చిపోయినాను, ఈ షెడ్ లో కూడా మీకైతే ఎటువంటి గోల్డ్ అంటే చమ్కీ వర్క్ అయితే లేదండి, మొత్తం గోల్డ్ వర్కే. ఈ వినాయకునికి వచ్చేసి మనకైతే కిరీటం దగ్గర అయితే చూడొచ్చు. మామూలుగా అయితే మనకి ఇది మాత్రమే ఉంటుంది కిరీటము, కానీ ఈ వినాయకునికి అయితే మనకి కిరీటం పైన అయితే శేషనాగ్ అయితే సింగిల్ తల అయితే ఉంటుంది. అండ్ ఇటు సైడ్ మనకి మత్స్య అంటే చేపలు కూడా ఉంటాయి, పాముకి ఇటువైపు అటువైపు. అండ్ బ్యాక్గ్రౌండ్ వచ్చి మనకి డిఫరెంట్ గా చిన్న చిన్న విగ్రహాలు మాదిరి అయితే ఇచ్చినారు. నాకైతే కొంచెం ఈ ఫోజ్ వచ్చేసి మనకి విఠల స్వామి అనమాట అట్లా నిలబడేది. సో విఠల పాండురంగ స్వామి అనుకుంటాను, మేబీ. నేను ఒకవేళ తప్పు చెప్పింటే మీకు ఏమన్నా తెలిసింటే కానీ ఒకసారి కింద కామెంట్ చేసేయండి. చూడ డిఫరెంట్ కలర్ లో చాలా అంటే చాలా బాగుంది. లైన్ మొత్తం చూడొచ్చు, మనకి ఆవు రథాన్ని లాగుతున్న వినాయకుడు అనమాట. రైట్ సైడ్ మొత్తం, లెఫ్ట్ సైడ్ మొత్తం ఈ వినాయకుడు. అండ్ ఈ వినాయకుడు ఒక మాస్టర్ పీస్ అని చెప్పొచ్చు, ఎందుకంటే చూడ్డానికి నార్మల్ గానే ఉంది వినాయకుడు, కానీ ఈ వినాయకునికి అయితే ఒక పెద్ద బ్యాక్గ్రౌండ్ అయితే ఉందన్నమాట. ఆ బ్యాక్గ్రౌండ్ ఏదో కదండి. ఇప్పుడు ఈ వినాయకుడు చూడడానికి కరెక్ట్. ఇప్పుడు మీకు నేను ఇది చేయి పెడితే నాకు దీని యొక్క హైట్ అయితే అందుతుంది. కానీ పోయినసారి అంటే దాదాపు 2 years బ్యాక్ అయితే ఇదే వినాయకుడే మీకు ఛత్రపతి శివాజీ వినాయకుడు అలానే కొన్ని వినాయకులను అయితే చూపించాను కదా, పెద్ద పెద్దవి 13 feet అండ్ 12 feet 11 feet అని ఆ హైట్ లో అయితే వచ్చిండే. ఇప్పుడు అదే వినాయకుడే మనకి దాదాపు ఇది ఒక 4.5 to 5 feet మధ్యలో అయితే అవైలబుల్ ఉంది. ఈ పక్క మనకి సిద్ధి బుద్ధి దేవతలు అనమాట. సిద్ధి బుద్ధి దేవతలతో పాటు కూర్చొని ఉంటాడనమాట వినాయకుడు అయితే. నేను అందుకనేసి ఈ వినాయకుని అయితే మాస్టర్ పీస్ అన్నానండి. దాదాపు ఇది 2 years బ్యాక్ అయితే ఒక 12 feet వరకు వచ్చింది, కానీ ఇప్పుడు మనకి జస్ట్ చూస్తే 4.5 to 5 feet అయితే అవైలబుల్ ఉంది. ఇక్కడ మొత్తానికి అయితే ఇవే మొత్తం వినాయకులు అయితే. ఇది నెక్స్ట్ ఇటు సైడ్ అయితే వెళ్ళిపోదాం మనం. ఇప్పుడు ఇటు సైడ్ వెళ్ళినామంటే ఇక్కడైతే మీరు ఒక వినాయకుని అయితే చూడొచ్చు. ఈ వినాయకుడు అయితే మనకి చాలా పీసెస్ లో అయితే అవైలబుల్ ఉంది. త్వరగా వచ్చి ఒకసారి విజిట్ అయితే అవ్వండి. మనకి వినాయకుడు వచ్చేసరికి
రాముడితో పాటు ఉన్న వినాయకుడు అనమాట. మనకి బ్లూ కలర్ పంచులో అండ్ ఈడ బాడీ కలర్ తో అండ్ బ్యాక్గ్రౌండ్ లో వచ్చేసరికి మనకి హనుమంతుడు కూడా ఉంటాడు. ఈ వినాయకుడు మనకి దాదాపు ఒక 10 to 11 ఫీట్స్ మధ్యలో అయితే వచ్చింటాడు. ఈ వినాయకుడు మనకి చాలా పీసెస్ లో అయితే అవైలబుల్ ఉంది. అండ్ వినాయకుడు కూడా అవైలబుల్ ఉంది. బుకింగ్ అయితే చాలా ఉన్నాయి. ఇటు సైడ్ మనకి లైన్ మొత్తం ఇవే అనమాట వినాయకులు. ఇటు సైడ్ మనకి లైన్ మొత్తం ఇవే వినాయకులు. తొందరగా అయితే వచ్చేయండి. అన్న ఏమంటున్నాడంటే ఈ వినాయకుడిని అయితే కొత్త మోడల్ కదా అండ్ డిఫరెంట్ గా ఉంది, ఎవరైనా వచ్చినారంటే వీడియో తరపు నుంచి మీకైతే తక్కువ రేటుగా అయితే ఇస్తానని అయితే చెప్తున్నాడు. కలరింగ్ వరకు అయితే చాలా అంటే చాలా బాగుంది. చూడండి ఎంత బాగుంది అసలు. వైడ్ యాంగిల్ ఒకసారి చూపిస్తాను చూడండి. చాలా సూపర్ గా ఉంది వినాయకుడు అయితే. ఈ రౌండ్ వినాయకుడు అయితే మనకి ఇటు సైడ్ మొత్తం ఇవే అనమాట ఉండేది. అండ్ ఇక్కడ మనకి ఇంకోటి వచ్చేసి మనకి ఛత్రపతి శివాజీ మహారాజ్ ఫోజ్ లో ఉండే వినాయకుడు అనమాట. ఈ వినాయకుడు మనకి దాదాపుగా ఒక 12 to 11 ఫీట్స్ మధ్యలో అయితే ఉంటాడు. ఒక పరంగా చెప్పాలంటే ఈ వినాయకుడు అనమాట ఈ షెడ్ లో ఉండే అన్ని వినాయకుల కంటే హైట్. అండ్ ఈ వినాయకుడు ఒక హైట్ అయితే చెప్పలేదు కదా. ఈ వినాయకుడు మనకి దాదాపు ఒక 11 ఫీట్స్ వరకు అయితే వస్తాడు. వినాయకుడు 10 ఫీట్స్ వస్తాడు. బ్యాక్గ్రౌండ్ ఆర్చ్ ఒక 1 ఫీట్ పెరుగుతుంది అనమాట. 11 ఫీట్స్ అయితే వస్తుంది. ఇంక వెడల్పు కూడా మనకి చాలా అంటే చాలా వెడల్పు వస్తుంది. దాదాపుగా ఇట్లా వెడల్పు కూడా ఒక 5 ఫీట్ వరకు వస్తుంది. మీకు చూడొచ్చు ఫీట్ ఎంత వెడల్పు ఉందో. అండ్ మనకి ఇటు సైడ్ ఉండే వినాయకుడు ఇంకొక మోడల్ ఉంది, అది చూపించేసి మళ్ళీ ఇటు సైడ్ అయితే వద్దాం మనము. అండ్ ఇంకొక వినాయకుడు అనమాట. ఇది చూడొచ్చు మనకి వినాయకుడితో పాటు మన బొమ్మమ్మలో శివుడు ఉంటాడు. అండ్ కింద వచ్చేసరికి నంది వాహనం కూడా ఉంటుంది. అండ్ బ్యాక్గ్రౌండ్ మొత్తం మనకి టెంపుల్ థీమ్ అనమాట. దాదాపుగా మనకి వినాయకుడు వచ్చేసరికి ఒక 9 to 10 ఫీట్స్ మధ్యలో అయితే ఉంటాడు. మొత్తం ఇవే పీసెస్ మనకి ఇటు సైడ్ మొత్తము. అండ్ రైట్ సైడ్ వచ్చేసరికి మనకి ఛత్రపతి శివాజీ మహారాజ్ వినాయకుడు అనమాట. ఇంకా లైన్ ఇక్కడ అంతా చూడొచ్చు మొత్తం ఇవే. ఇప్పుడు మనమైతే ఇంకా లాస్ట్ లైన్ లోకి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడు ఇంక ఈ లైన్ లోకి వచ్చేసి సేమ్ మనకి ఇక్కడ ఛత్రపతి శివాజీ మహారాజ్ వినాయకుడు ఎలా ఉన్నాడు సేమ్ అదే వినాయకుడే. మనకి కొంచెం పొజిషన్ అంటే చేంజ్ అనమాట. మొత్తం చూడొచ్చు 2 ఏనుగులు. అలానే వినాయకుడు అయితే సింపుల్ గా మనకి కూర్చొనేసి అయితే ఉంటాడు. బ్యాక్గ్రౌండ్ వచ్చేసరికి మనకి సూర్య భగవాన్ యొక్క ఆర్చ్ అనమాట. ఈ లైన్ మొత్తం మనకి అవే పీసెస్ చూడొచ్చు. లెఫ్ట్ సైడ్ మొత్తం మనకి రాముడితో పాటు ఉన్న వినాయకుడు. రైట్ సైడ్ మొత్తం వచ్చేసరికి మనకి సూర్య భగవాన్ ఆర్చ్ ఉండే వినాయకుడు. అండ్ ఇంక లాస్ట్ వచ్చేసి ఇంక మనకి చూడొచ్చు లాల్ బహదూర్ చార్ మహారాజ్ అనమాట. ఈ వినాయకుడు కూడా మనకి దాదాపుగా ఒక 4 ఫీట్ లో అయితే ఉన్నాడు. డిఫరెంట్ కలర్స్ అండ్ షేడింగ్స్ తో అయితే వినాయకుడు అయితే అవైలబుల్ ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసే కనుక ఈ వినాయకుడిని చూడండి. మళ్ళా ఈ వినాయకునికి అయితే మనకి సపరేట్ గా బ్యాక్గ్రౌండ్ ఆర్చ్ కూడా వస్తుంది. అది ఇక్కడ ఉంది చూడండి. మనకి బ్యాక్గ్రౌండ్ ఆర్చ్ వచ్చేసరికి మనకి హంసవాహనం అనమాట. ఇంకా చేతి కింద వచ్చేసరికి మనకి నెమిలి వాహనం అయితే ఉంటుంది. ఈ వినాయకుడు కూడా మనకి దాదాపుగా ఒక 10 to 9 ఫీట్స్ మధ్యలో అయితే ఉంటాడు. సేమ్ వినాయకుడినే మనకి అక్కడ ఏమంటే డిఫరెంట్ గా ఉండాలనేసి మనకి ఆర్చ్ లేకుండా అయితే పెట్టేసినారు. ఇంకా మొత్తం లైన్ మొత్తం అవే ఉండేది మనకి ఇక్కడ. అండ్ ఇంకా లాస్ట్ పీస్ వచ్చేసి మనకి ఇది. ఈ వినాయకుడు మనకి దాదాపుగా ఒక 4 to 4.5 ఫీట్ లో అయితే ఉంటాడు. వినాయకుడు అయితే చాలా అంటే చాలా బాగుంది. మనకి డిఫరెంట్ గా సిట్టింగ్ పొజిషన్ కూడా చూడొచ్చు. చాలా అంటే చాలా డిఫరెంట్ గా ఉంది. ఈ వినాయకుడు కూడా మనకి సపరేట్ అనమాట. అంతా హై ఫినిషింగ్ నార్మల్ ఫినిషింగ్. ఇంకా లాస్ట్ మనకి ముందు ఇంకొక వినాయకుడు ఉంది. ఆ వినాయకుడిని అయితే చూసేద్దాము. అది కూడా మనకి పెద్ద వినాయకుడు అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసరికి మనకి లాస్ట్ అండ్ ఫైనల్ మోడల్ అనమాట. ఆ వినాయకుడు ఇదే చూడొచ్చు. మనకైతే కింద అయితే నందివాహనం ఉంటుంది. సేమ్ మీకు అటు సైడ్ వినాయకుడి చెట్లో చూపించాం కదా అదే వినాయకుడే, కానీ కొంచెం డిఫరెంట్ అనమాట. మనకి వినాయకుడు వచ్చేసి పేట అయితే పెట్టుకొని పెళ్లి కొడుకు పోజ్ లో అయితే ఉంటాడు. సేమ్ కింద చూడొచ్చు మనకి నంది వాహనము. అండ్ పైన వచ్చేసరికి మనకి మన బొమ్మలి శివుడు ఆ చేతిలో త్రిశూలాన్ని అయితే పట్టుకొని నాట్యం ఆడుతుండే విధంగా అయితే ఉంటాడు. ఇంకా వినాయకుడు యొక్క ఫేస్ లు కూడా చూడొచ్చు. మనకి డిఫరెంట్ గా చాలా అంటే చాలా బాగుంది. ఈ వినాయకుడు కూడా మనకి దాదాపు ఒక 11 ఫీట్స్ వరకు వస్తాడు. 11 to 11.5 ఫీట్ అయితే అవైలబుల్ ఉన్నాడు. ఇవి కూడా మనకి తక్కువ ఉన్నాయి. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ ఒక 2, ఇక్కడ ఒక 2 అండ్ అటు సైడ్ ఒక 2, మొత్తం 6 పీసెస్ లో అయితే అవైలబుల్. మనకి వినాయకులు వచ్చేసి ఇక్కడ ఇవన్నమాట. చాలా అంటే చాలా వరకు బుక్ అయిపోయినాయి. ఈ షెడ్ లో అయితే చాలా అవైలబుల్ ఉన్నాయన్నారు. అంటే పక్క షెడ్ లో 90% అయిపోయినాయి. ఈ షెడ్ లో వచ్చేసరికి మనకి ఒక 80% అనమాట. ఇంకా 20% అంటే దాదాపు ఒక 20 విగ్రహాలు దాకా అవైలబుల్ ఉన్నాయి. ఇక్కడ అయితే మొత్తానికి అయితే ఈ వినాయకులు ఇంకా గోల్డ్ ఫినిషింగ్ అయితే ఉంది అనమాట. గోల్డ్ వర్క్ అయితే కొంచెం పెండింగ్ ఉంది. ఇంకా 2 or 3 డేస్ లో అయితే మొత్తం కంప్లీట్ చేస్తామన్నారు. మొత్తానికి అయితే వినాయకుని అయితే చూసినారు కదా. వినాయకుడు అయితే పెయింటింగ్ వర్క్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఈ షెడ్ లో కూడా మనకి
పెయింటింగ్ వర్క్ అండ్ వినాయకులు మొత్తం వీళ్ళే రెడీ చేసినారు, ఇక్కడే రెడీ చేసినారు. పెయింటింగ్ మొత్తం వీళ్ళది. ఇక్కడ 3 నామాలు అలాగే కన్నులు ఉన్నాయి కదా, సపరేట్ గా మనకి పెయింటర్ అయితే పిలిపించుకుని అయితే వేయించారు. చాలా అంటే చాలా బాగా ఇచ్చారు ఫినిషింగ్ వర్క్ అయితే కదా. ఈ వినాయకుడు ఏమంటే, ఈ వినాయకుడు మనకి దాదాపు ఒక 10 to 15 పీసెస్ లో అయితే అవైలబుల్ ఉంది. ఇది మనకి ఈ సంవత్సరంలో వచ్చిండే కొత్త మోడల్ అన్నమాట. అన్న ఏమంటున్నాడంటే చాలా వరకు డిస్కౌంట్ లో ఇచ్చేద్దాం అనే ఒక రీజన్ తో ఈ వినాయకులను అయితే మీరు ఇక్కడ చూడొచ్చు. చూపిరా ప్రకాష్, అటు సైడ్ మొత్తం ఈ లైన్ మొత్తం, ఇటు సైడ్ అండ్ రైట్ సైడ్ మొత్తం ఇవే వినాయకులే ఉన్నాయి. మీకైతే హోల్సేల్ రేట్లు అండ్ లో ప్రైస్ లో అయితే ఇచ్చేస్తామంటున్నారు. అది కాకుండా ఒకవేళ మీరు వీడియో చూసి వచ్చింటే కనుక వీడియో అయితే చూపించండి, ఇంకా కొంచెం డిస్కౌంట్ అయితే ఇస్తారు మనకి. దాదాపుగా మనకి వినాయకుడు వచ్చేసరికి 11 ఫీట్స్ ఉంటుంది. ఏమంటే వెడల్పు కూడా మనకి దాదాపు ఒక 5 to 6 ఫీట్ వరకు వస్తుంది. కొంచెం చూసుకోండి. వినాయకుడు అయితే చాలా అంటే చాలా బాగుంది. మొత్తానికి అయితే ఇవన్నమాట వినాయకులు. మీకు ఎలా అనిపించినాయో ఒకసారి కింద కామెంట్ చేయండి. బుకింగ్ చేసుకోవాలనుకుంటే కనుక కింద డిస్ప్లే అవుతుంది నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి. లేదా లైవ్ లొకేషన్ కావాలంటే డిస్క్రిప్షన్ లో ఉంది, ట్యాప్ చేసి రాండి. లైవ్ లొకేషన్ ఓపెన్ కాలేదంటే ఇన్స్టాగ్రామ్ లో నాకు డిఎం చేయండి, మీకు లైవ్ లొకేషన్ సెండ్ చేశాను. అందరికీ బాయ్ ఫ్రెండ్స్.